మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము కీడుకరమైన వృధా మాటల గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. కీడుకరమైన వృధా మాటల గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే 6:20, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. ఆ విషయములలో ప్రావీణ్యులమని కొందరు అనుకొని విశ్వాసము తప్పిపోయి, కృప మీకు తోడై ఉండునుగాక. చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఈ 17 నుంచి కూడా చూద్దాం ప్రియులారా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. 18-19, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము గల వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. చాలా వరకు మన మానవునికి యొక్క ఆలోచన ఏమిటి అంటే, తిమోతి గారికి చెప్పబడుతున్నటువంటి మాటనే మనతో కూడా చెప్పబడుతూ ఉన్నది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. వృధా మాటలకు చాలా దగ్గరగా మనం ఉంటాం, చాలా దగ్గరగా ఉంటాం. కానీ పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, వాటికి నువ్వు దూరంగా ఉండము. దేనికి దూరంగా ఉండమంటున్నాడు? అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము. ఈ యొక్క వాదములకు ఏం చెప్తున్నాడు అని అంటే, దూరంగా ఉండము. వాటి దగ్గరికి కూడా నీవు వెళ్ళకుము, వాటికి దూరంగా ఉండము. వాటి దరిదాపుకు కూడా ఉండకుము, దూరంగా ఉండము. ఎందుకు అని అంటే, అనేకులు అదే పని చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు అని చెప్పి పౌలు గారు తిమోతి గారికి గుర్తు చేస్తున్నారు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, ఏదైతే నీకు అప్పచెప్పబడిందో దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అనుకోవద్దు, అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. 21వ వచనం, ఆ విషయంలో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి, కృప మీకు తోడై ఉండునుగాక. అంటే చెడు బోధనల గురించి, తప్పిపోయిన వారిని గురించి మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, చాలా వరకు కూడా వట్టి మాటలు అంటే మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. అవి ముసలమ్మ ముచ్చట్లు చాలా మంచిగా అనిపిస్తాయి. మనల్ని పొగిడితే చాలు, అక్కడి నుంచి పక్కకు జరగం మనం. ఎందుకంటే పొగడతంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ దేవుని వాక్యానుసారంగా
ఈ మాటలు గుర్తు చేయబడుతున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఏం గుర్తు చేయబడుతుంది అని అంటే, ఇది అపవిత్రమైన వట్టి మాటలని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అపవిత్రమైన వట్టి మాటలని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి వట్టి మాటల జోలికి మనం వెళ్ళకూడదు. ఆనాడు తిమోతి గారికి పౌలు గారు చెప్పారు. నేడు వాక్యం ద్వారా ప్రజలందరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ప్రజలందరికీ తెలుపుతున్నటువంటి విషయం ఏమిటంటే, వట్టి మాటల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అది అపవిత్రమైనటువంటి వట్టి మాటలు. భేదములకు కూడా చోటు ఇవ్వకూడదు. ఆ విషయంలో ప్రావీణ్యమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. విశ్వాసంలో కూడా తప్పిపోయి ఉంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కొద్ది సమయాన్ని కేటాయించుకొని దేవుని వాక్యాన్ని బోధించుకోవడమో, చూసుకోవడమో, రాసుకోవడమో, నేర్చుకోవడమో, లేకపోతే మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమో, పరిశీలన చేసుకోవడమో, ఇవన్నీ చేయవచ్చు. కానీ ఎక్కువ శాతము ఎక్కడ మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. ఇవి అపవిత్రమైనటువంటి మాటలు అని చెప్పి పౌలు గారు తిమోతి గారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలా చాలామంది ప్రావీణులం అనుకొని వాళ్ళు విశ్వాసంలో తప్పిపోయారు. ఒకవేళ నీవు కూడా ప్రావీణ్యుడవు అనుకొని విశ్వాసంలో తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త తిమోతి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూద్దాం పిల్లారా. 16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. 14 నుంచి. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఒకవేళ వట్టి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు భక్తిహీనులవుదురు. మొదట విశ్వాసంలోకి వెళ్ళి తొలగిపోయారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడింది. మరి ఇప్పుడైతే వారు దేనికి గుర్తు చేయబడుతూ ఉంటున్నది? వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎక్కువగా వట్టి మాటలు మాట్లాడుకోవడం వల్ల భక్తిహీనులం అవుతాము, విశ్వాసంలో తప్పిపోయిన వారంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వట్టి మాటలను మనము ఉపయోగించుకోకుండా కీడుకరమైన వృధా మాటల్ని మనం పలకకుండగా మరి మేలుకరమైనటువంటి దేవుని మాటల్ని పలుకుతూ దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనం ఉందాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ మాటలను మా హృదయంలో దీవించి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.